హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి. సాటర్డే, సండే, మండే 3 days హాలిడే అయితే ఇచ్చారు. ఫుల్ వర్షాలు కదండి. అసలు బయట అయితే పరిస్థితి ఏం బాగాలేదు కదా. ఎక్కడ చూసినా వర్షాలు, గాలి, వాన, చెట్లన్నీ పడిపోతున్నాయి. కొన్ని ఊర్లు అయితే అసలు చాలా, విజయవాడ, గుంటూరు అటువైపు అయితే కంప్లీట్గా చాలా ఏరియాస్ అన్నీ మునిగిపోయాయంట. చూస్తేనే చాలా బాధేస్తూ ఉంది. అవన్నీ మళ్ళీ ఎప్పుడు క్లియర్ అవుతాయా అని చెప్పి. ఇక్కడ మనకి వైజాగ్లో కూడా ఫుల్ వర్షాలు కదా. పిల్లలకైతే 3 days వరుసగా హాలిడే అయితే ఇచ్చారు, సాటర్డే, సండే, మండే అని చెప్పి. కానీ వీళ్ళైతే తిన్నగా ఉండరు కదా. కొంచెం వర్షం తగ్గంగానే బయటికి వెళ్ళిపోతున్నారు బ్యాట్ పట్టుకొని. క్రికెట్ ఆడతాం, షటిల్ ఆడతాం అని చెప్పి. నేనైతే గట్టిగా తిట్టి మరీ ఇంట్లో ఉంచుతున్నాను. ఎందుకంటే వర్షాకాలం కదండి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు పడదో తెలీదు. మెయిన్గా ఏంటంటే వైరల్ ఫీవర్లు. నాకైతే మళ్ళీ జలుబు స్టార్ట్ అయిపోయింది. జలుబు, దగ్గు. నాకు అసలు ఈ రెండు వస్తే ఎలా ఉంటుందంటే ఏ పని చేయలేను, అలా అని చేయకుండా ఉండలేను, అలా ఉంటుందన్నమాట ఈ జలుబు, దగ్గు వస్తే. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగు. ఏంటంటే ఉదయం లేవగానే చాలా, అంటే అదొక నీరసంగా అలా ఉందన్నమాట. నాకు ఎప్పుడైనా నీరసంగా ఉంది అంటే కొంచెం ఫ్రెష్ అవ్వడానికి, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి వెంటనే స్నానం చేసేస్తాను. స్నానం చేసేస్తే మా వారైతే టీ పెట్టారు. ఇంకా స్నానం చేసి వచ్చి టీ, బిస్కెట్లు, అంటే ఫస్ట్ అసలు కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. సరే అని చెప్పి టీ, బిస్కెట్స్ అయితే తింటా ఉన్నా. ఆ తర్వాత ఇంకా వంట అయితే చేయాలి కదా. టిఫిన్ చేయాలి, వంట చేయాలి. అస్సలు వంట చేసే ఓపిక కూడా లేదు. అంటే మా వారేమో సరే బయట నుంచి తెచ్చేస్తానులే టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్నీ అన్నారు. అన్నీ బయట నుంచి ఎందుకు తేవడం అని చెప్పి టిఫిన్ అయితే ఇంట్లో వండుతానులే, లంచ్ అయితే బయట ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పాను అనమాట. సరే అని ఇక్కడైతే నేను పల్లి చట్నీ, అలాగే దోశ పిండి కొంచెమే ఉందండి. గోధుమ పిండితోటి గోధుమ పిండి కోడిగుడ్డు దోశలా వేద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి, ఇది వచ్చేసి దోశ పిండి కొంచెమే ఉంది, అందరికీ సరిపోదు. అందుకని చెప్పేసి అందులో గోధుమ పిండి అయితే కలిపేస్తా ఉన్నా. మన దగ్గర దోశ పిండి లేకపోయినా పర్వాలేదండి, ప్లెయిన్ గోధుమ పిండితో అయినా సరే కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసేసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి దోశలు వేసి దాంతో కూడా గుడ్డు దోశలు అయితే వేసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేశాను. అయితే ఇక్కడ ఎలాగో దోశ పిండి కొంచెం ఉంది కదా అని చెప్పేసి ఆ దోశ పిండిలోనే ఇదిగోండి ఇలాగా గోధుమ పిండి అయితే మిక్స్ చేసేసాను. ఇంకా వంట సోడా ఏం వేయలేదు, ఎందుకంటే దోశ పిండి ఆల్రెడీ పులిసిన పిండే కదా. సో అందుకని చెప్పి ఇంకా వంట సోడా వేయలేదు. అయితే ఫస్ట్ ఉండలుగా ఉండిందనమాట. దాన్ని నేను మిక్సీలో వేసేసి ఒక తిప్పితే ఇలా సాఫ్ట్గా అయిపోయింది గోధుమ పిండి అంతనా. సో మీరు కూడా చేతితో మిక్స్ చేయలేకపోతే మిక్సీలో వేసేసేయండి. గోధుమ పిండి, సాల్ట్, వాటర్ వేసేసి ఇలా దోశ పిండిలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత గుడ్డు దోశ అని చెప్పాను కదా. ఇంకా గుడ్డు దోశలోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 20 వరకు ఎండుమిరపకాయలు, ఒక టమాటా, ఒక వెల్లుల్లి, 2 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లి, ఒక టమాటా, ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 20 వరకు వేసుకున్నా. కొంచెం సాల్ట్, అలాగే వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వాటర్ వేసుకొని కారం అయితే రెడీ చేసుకున్నానండి. ఇది లేకపోతే గుడ్డు దోశ కొంచెం నీచు వాసన వచ్చినట్లు ఉంటుంది, ఎగ్ కదా. అందుకని చెప్పేసి ఈ కారం అయితే వేస్తాను. ఇది పచ్చికారము, నెల్లూరులో ఎర్రగారం అంటారండి. ఇది వరకు కూడా మీకు చూపించాను కదా. సో ఇది బయట అయితే అస్సలు నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఒక 2-3 hours బయట ఉంటుంది, కానీ ఎక్కువసేపు బయట పెట్టినా సరే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దోసపిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా కారం చట్నీ కూడా అయితే చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి పల్లీలు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా ఉన్నాను అనమాట. ఆ తర్వాత అందులో ఇదిగోండి పుట్నాల పప్పు అయితే వేస్తున్నా. ఇవాళ పచ్చిమిర్చి లేవు, అంటే ఉన్నాయి కానీ అన్ని ఎక్కువ లేవు. సరేలే అని చెప్పి ఎండుమిర్చితో చేస్తున్నాను. ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకున్నాను పల్లి చట్నీ. అందులో కొంచెం పోపు కూడా పెట్టేసా. ఇది కొంచెం ఎక్కువే చేసుకున్నాను ఇవాళ, ఎందుకంటే జలుబు ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుసునమాట నాకు. అందుకని చెప్పేసి కొంచెం చట్నీ, కారం చేసి పెట్టుకుంటే ఓపిక ఉన్నప్పుడు రేపటికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే దోశలు, సండే కదా, ఇంకా ఖచ్చితంగా ఏదో స్పెషల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కాకుండా మా పెద్దోడైతే గుడ్డు దోశ అడిగాడు. యాక్చువల్గా వాడు తినడు గుడ్డు దోశ, కానీ ఎందుకో వాడు అడిగాడు అనమాట. మొన్న మసాలా వేసి చికెన్ గ్రేవీ వేసి చేశాను కదా, చాలా బాగా వచ్చిందండి ఆ రోజు అయితే గుడ్డు దోశ. కాకపోతే ఇవాళ నేను ఏమి వండలేదు కదా నాన్ వెజ్, అందుకని చెప్పి ఇంకా కారం అయితే చేసేసాను.
ఇక్కడైతేనండి దోస పిండి లేకపోయినా పర్వాలేదండి, ప్లెయిన్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని మిక్సీలో ఒక 2 తిప్పులు తిప్పారనుకోండి వాటర్ వేసి, మనకి దోశ బ్యాటర్ లాగా అయిపోద్ది. దాంతో కూడా గుడ్డు దోశ అయితే వేసుకోవచ్చు, దోశ పిండే ఉండాలని ఏం లేదు. నాకైతే దోశ పిండి లేకపోతేనే బాగుందేమో అనిపించింది, ఎందుకంటే దోశ పిండి కొంచెం పులిసింది కదా. సో గోధుమ పిండి మిక్స్ చేయగానే ఏమైందంటే కొంచెం పులిసినట్లుగా, అంటే ఇది దోశ కాదు, ఇట్లా చపాతీ కాదు అన్నట్లుగా ఉంది. నేను ఒకసారి చేశాను అనమాట, ప్యూర్ గోధుమ పిండి దోశల్లో ఇట్లా గుడ్డు దోశ వేసి చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే దోశ పిండిని స్కిప్ చేసి ప్లెయిన్ గోధుమ పిండితోనే వేసుకోండి దోశలు, చాలా బాగా వచ్చాయి. గుడ్డుతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా కారం చట్నీ అన్నీ వేసేసి ఇలా గుడ్డు దోశ అయితే వేసేసాను అనమాట. ఇది గోధుమ పిండి దోశలు కదా, అందుకని అంత ఎర్రగా అయితే రాలేదు, లైట్గా ఎర్రగా వచ్చాయి అనమాట. సో ఇదిగోండి ఇంకా చట్నీ. సో మనకి చట్నీ కొంచెం నిల్వ ఉండాలి అంటే పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది అనమాట. సో దాన్నైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చట్నీ రేపటికి కూడా జిగురు రాకుండా చాలా బాగుంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే చట్నీ జిగురు వచ్చేస్తుంది, అదే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే జిగురు రాదు. సో ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు అనమాట. బాను వచ్చింది. అయితే మీకు ఇది వరకు చూపించాను కదండి, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, పింక్ గ్రీన్ కాంబినేషన్లో. సో ఏంటంటే 2-in-1 బ్యాంగిల్స్ అనమాట. ఇది నాకు రెండు శారీస్కి, గ్రీన్ శారీలో కూడా పింక్ ఉంది, ఎల్లో శారీలో కూడా పింక్ ఉంది కాబట్టి, సో నాకు ఫస్ట్ ఏమో గ్రీను పింక్ తయారు చేసి ఇచ్చింది. ఇవి వచ్చేసి ఎల్లో అనమాట. సో ఎల్లోవి 4 బ్యాంగిల్స్ కనుక మన దగ్గర ఉంటే సెట్ అయిపోతుంది. ఎలాగో పింక్ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అసలు చాలా బాగున్నాయండి. నాకైతే ఎప్పుడు వేసుకుందామా అన్నట్లు ఉన్నాయన్నమాట, చేతు నిండుగా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ అయితే. సో ఇదిగోండి ఈ పింక్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ గ్రీన్ తీసేసి ఆ పింక్ మధ్యలో ఎల్లో అయితే పెట్టేస్తూ ఉన్నా అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి 2-in-1 బ్యాంగిల్స్, ఎల్లో కావాలి అన్నప్పుడు ఎల్లో పెట్టేసుకోవచ్చు, గ్రీన్ కావాలి అన్నప్పుడు గ్రీన్ పెట్టేసుకోవచ్చు. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదండి. సో ఎక్కువగా బ్రైడల్స్ కానీ లేదా రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేకపోతే పండుగలు వస్తూ ఉంటాయి. సో ఎవరైనా అంటే కావాలి అనుకుంటే తన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. తన వాట్సాప్ నెంబరు, వీటి ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తుంది. అలాగే థ్రెడ్డింగ్ స్టైల్ అని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అది కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా ఇంట్లోనే ఓన్గా తయారు చేయాలి అన్నా సరే తన మెటీరియల్ అమ్ముతుంది కాబట్టి మీరు చాలా తక్కువే అనమాట, మెటీరియల్ అయితే అంత కాస్ట్ ఉండదు. సో మెటీరియల్ పర్చేస్ చేసి అయినా సరే మీరు ఇంట్లో ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. నాకైతే అసలు ఎల్లోవి, అసలు గ్రీను పింక్ చాలా నచ్చాయి, అలాంటిది ఈ పింక్ ఎల్లో ఇంకా నచ్చాయి అన్నమాట. సో ఈ క్లిప్స్ చూసారా, ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. అసలు ఎంత ఎగ్జైట్ అవుతారంటే అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఈ కాసులు క్వాలిటీ కూడా చాలా బాగుంది, చీప్ క్వాలిటీ కాకుండా తను ఏంటంటే మనకి కాసుల పేరు వస్తుంది కదా, సో అలాంటి కాసులు వాడుతుంది అనమాట. క్లిప్కి కానీ అలాగే హెయిర్ బ్యాండ్కి కానీ. సో చూసారు కదా, మనకి శారీ పిక్స్ కనుక పెట్టేస్తే ఎట్లాంటి కావాలి అనుకుంటే సేమ్ అదే కలర్లో అవే కలర్ స్టోన్స్ పెట్టి మ్యాచింగ్ బ్యాంగిల్స్, తర్వాత హెయిర్ బ్యాండ్స్, తర్వాత క్లిప్స్, తర్వాత ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా చేస్తుంది. చూడండి మనం తలకి పెట్టుకుంటాం కదా వేణీస్, సో అవి కూడా కలర్ వేణీస్ అవన్నీ కూడా తను చేస్తుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, తనది థ్రెడ్డింగ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు డిజైన్స్ మీరే తను చూసి మీరు కూడా ఇంట్లో చేయొచ్చు. అలాగే వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇంకా టిఫిన్ తినేసాను. సో పప్పు అంటే దోసపిండి లేదు కదా, ఇంకా రేపటికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇడ్లీకి అలాగే గారెలకి పప్పు అయితే నానబెట్టేస్తూ ఉన్నానండి. ఒక్కొక్క గ్లాస్ అనమాట, ఒక గ్లాస్కి 2 గ్లాసులు రవ్వ, ఇడ్లీ రవ్వ, ఒక గ్లాస్ ఏమో గారెలు అడుగుతున్నారు. ఈ మధ్య వేయలేదు గారెలు పిల్లలకి, మా ఇంట్లో అందరికీ, మా నలుగురికి చాలా ఇష్టం గారెలు అంటే. యాక్చువల్గా ఇవాళ చేద్దాం అనుకున్నాను, అంటే దోసపిండి తక్కువ ఉంది కదా, చికెన్ కర్రీ చేసుకొని గారెలు చేసుకుందామని. కాకపోతే ఇంకా చేయలేదు, చికెన్ వండలేదు కదా, అందుకని ఇంక పప్పు అయితే నానబెట్టేశాను. ఆ తర్వాత భామా కలాపం మూవీ ఉంది కదా, అది పెట్టమంటే వీడు యూట్యూబ్లో భామా కలాపం నొక్కితే ఇవి వచ్చాయన్నమాట. కమల్ హాసన్ గారిది ఉంటుంది కదా భామా రుక్మిణి మూవీ, సో అది వచ్చింది. నాకు అదంటే చాలా ఇష్టం ఆ సినిమా. ఇంకా అలా సరేలే అయితే ఇది చూద్దామని చెప్పి ఇంకా భామా కలాపం కాస్త భామా రుక్మిణిగా మారి సినిమా అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా వంట అయితే ఏం చేయలేదు, చెప్పాను కదా. మధ్యాహ్నం అయితే ఇంకా బయట నుంచి ఈటర్ స్టాప్ నుంచి ఫ్రై పీస్ బిర్యానీ అనమాట, చాలా బాగుంటుందండి. మామూలుగా కూడా
ఎప్పుడు ఇక్కడి నుంచే తెప్పించుకుంటే ఎప్పుడైనా నాకు ఆకలేసినప్పుడు ఏదైనా వండలేదు అంటే నేను బయట నుంచి నాకు బాగా నచ్చేది బిర్యానీ అనమాట. సో అందుకని బిర్యానీ ఇది తెప్పించుకుంటా ఈటర్ స్టాప్ నుంచి. అయితే మా వారికి ఎందుకు కుండ బిర్యానీ తినాలనిపించిందంట. అయితే న్యూ సాయిరామ్ పార్లర్ కాదు, శ్రీ సాయిరామ్ పార్లర్ ఏదో అండి, గుర్తు రావట్లేదు. సో అక్కడి నుంచి అయితే కుండ బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ రైస్ మాత్రం క్వాంటిటీ తగ్గిపోయింది, ముక్కలు క్వాంటిటీ పెరిగిపోయింది. మా ఇంట్లో ముక్కలు పెద్దగా తినరు, రైసే ఎక్కువ తింటారు. పిల్లలైతే అసలు తిన్నారు కదా. లక్కీగా విష్ణుకేమో ఒక చిన్న చికెన్ పీస్ అయితే పెట్టాను. ఫ్రై పీస్ రా, తందూరి పీస్ రా అని చెప్తే సరే ఒక్క పీస్ పెట్టమ్మా అంటే వాడికి ఒక పీస్ పెట్టా. పెద్దోడైతే అసలు టచ్ కూడా చేయడు, రైస్ మాత్రం తింటాడు. ఇంక ఇదేమో కుండ, ఇది చూడ్డానికి కుండేమో ఇంత ఉంది కానీ లోపల రైస్ చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా సరిపోలేదు చెప్పాలంటే మా నలుగురికి. పిల్లలైతే అమ్మ రైస్ కావాలి అని అన్నారు కానీ పాపం రైస్ కూడా ఇంకా వేయలేదు. సరే అని ఫ్రిడ్జ్లో కొంచెం జ్యూస్ ఉంటే, గోవా క్రష్ అది ఉంటే అది వేసి ఇచ్చా అనమాట. బయట నుంచి తెచ్చుకుంటే అంతేనండి, డబ్బులు ఖర్చు అవ్వడం తప్ప కడుపు నిండా తినేదైతే ఉండదు. కాకపోతే ఇంకా నాకు ఓపిక లేదని చెప్పి బయట నుంచి అయితే తెప్పించుకున్నాం. ఇదిగోండి ఇంకా చికెన్ బిర్యానీ, ఒకటి దమ్ బిర్యానీ, ఒకటి వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. పిల్లలకేమో అది ఈటర్ స్టాప్లో బాగుంటుంది కాబట్టి ఇంక ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశాను దాంట్లో నుంచి. ఎందుకంటే ఇది కుండ బిర్యానీ ఫస్ట్ టైం అనమాట తెప్పించుకోవడం, ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ చెప్పలేం కదా అని పిల్లలకి అది పెట్టేశా. కుండ బిర్యానీ కూడా ఓకే, కాకపోతే అసలు మసాలా లేదు, అంతా ప్లెయిన్ రైస్ లాగా ఉంది. మసాలా కొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది, వైట్ రైస్ తిన్నట్టుంది. ఇంకా ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే ఈటర్ స్టాప్ నుంచి తెచ్చుకోండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అక్కడి నుంచి. కానీ ఇంకా అలా ఏదో ఆ పీసెస్ అయితే అసలు అన్నీ పడేసాను తెలుసా. అసలు ఎందుకో తినాలనిపించలేదు. సో వేడిగా ఆ బిర్యానీయే తినాలనిపిస్తుంది తప్ప ముక్కలు పెద్దగా తినాలనిపించదు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా అలా టీవీ చూస్తూ కమల్ హాసన్ గారిది ఆ మూవీ చెప్పాను కదా, భామా రుక్మిణి, అదైతే ఇంకా అలా సినిమా చూస్తూ ఇంకా నేను పిల్లలు అందరం భోంచేసేసాము. అక్కడ ఏంటి టేబుల్ మీద అనుకుంటున్నారు కదా, మునగాకండి. మునగాకుని ఇంట్లోనే ఎండబెట్టాను అనమాట. సో దాంతో రెసిపీ అనేది మీకు రేపో ఎల్లుండో పోస్ట్ చేస్తాను మునగాకుతోటి. అదైతే ఇంకా ఫ్యాన్ గాలికి బాగా డ్రై అవ్వాలన్నమాట. ఆ వీడియో మధ్యలో ఉంది. ఆ మునగాకు డ్రై అయితే తప్ప ఆ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేయలేను కదా. సో అది బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు ఆ రెసిపీ మీతో పోస్ట్ చేస్తాను. చాలా హెల్దీ రెసిపీ కదా. ఇంక ఇక్కడేమో ఇదిగోండి బట్టలు అయితే మడత పెడతా ఉన్నాను. అసలు ఇంట్లో అంటే మేడ మీద రూమ్లో ఆరబెడతా ఉన్నా అనమాట. అవి కొంచెం తడిగా అట్లా ఉంటా ఉన్నాయి. సరే అని పైనే వదిలేశాను. ఇప్పుడు కొంచెం ఆరేయి మా వారి బట్టల వరకు తెచ్చి ఇంకా అవి మడత పెడతా ఉన్నా. మా వారేమో ఇంకా స్వీట్ కార్న్ అయితే ఒలుస్తూ ఉన్నారు. స్వీట్ కార్న్ మా ఇంట్లో పెద్దోడు ఒక్కడే తింటాడండి. ఇంక నేను కానీ మా వారు చిన్నోడు అసలు ముగ్గురం పెద్దగా తినము. కానీ దాంతో ఏదైనా వెరైటీ చేస్తే అంటే మంచూరియా కానీ లేకపోతే ఏదైనా గారెలు అట్లాంటివి వేస్తే తింటా అనమాట. సరే అని చెప్పి ఇంక మా వారికి అయితే ఇస్తే టీ తాగుతూ లెమన్ టీ పెట్టాను. అంటే మామూలు టీ అయితే కపం చేస్తుందని చెప్పేసి హనీ వేసి లెమన్ టీ లాగా పెట్టుకొని ఆ లెమన్ టీ తాగుతూ ఇదిగోండి ఇలాగ మా వారేమో స్వీట్ కార్న్ ఒలుస్తూ ఉన్నారు, నేనేమో బట్టలు మడత పెట్టి ఇంకా షెల్ఫ్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. అయితే ఇంకా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు? సో నాకైతే బిగ్ బాస్ చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో కేబుల్ కాదు, డిజ్నీ హాట్స్టార్లో చూడాలి. దానికి తోడు టీవీ కాస్త బ్లర్ అయిపోతూ ఉంటుందండి. చెప్పాను కదా టీవీ పాడైందని. సో ఇప్పుడు రిపేర్కి ఇస్తే దీనికి 5,000 6,000 రిపేర్కి అడిగారు. ఒకవేళ రిపేర్ చేయించినా సరే అది కన్ఫామ్గా బాగా అవుతుందని చెప్పలేరట వాళ్ళు. సో ఇదేంటంటే కంప్లీట్గా టీవీ అనేది బ్లాక్ అయిపోయినా పర్లేదండి, మేము కొత్త స్క్రీన్ అయితే పెడతాము. కానీ అదేంటంటే ఇట్లా బ్లర్ అవుతూ ఉందన్నమాట ఆ స్క్రీన్ అనేది. సో అప్పుడు ఏంటంటే ఇంకా అది రిపేర్ చేసిన పెద్ద యూజ్ ఉండదండి అని చెప్పేసి అన్నారు. ఇంకా వాడినన్ని రోజులు వాడి తర్వాత పక్కన పెట్టేయడమేనంట. సరే అని ఇంకా బిగ్ బాస్ అలాగే చూస్తూ ఉన్నా అనమాట. ఇవాళ స్టార్టింగ్ కదా సండే 7 o'clockకి. సో ఇంకా అలా టీవీ చూస్తూ ఇంకోవైపు వంట చేసుకుంటూ ఉన్నాను. ఇంకా గుడ్లు అయితే స్టవ్ మీద పెట్టా. ఒక పూట అయితే బయట నుంచి తెచ్చుకోవచ్చు కానీ మిగతా అన్ని పూటలు బయట నుంచి తెచ్చుకోలేం కదండి. అసలే రోజుకి 4 పూటలు ఉంటాయి. టిఫిన్, లంచ్, స్నాక్స్, మళ్ళీ నైట్కి డిన్నర్ అంటే ఇన్ని బయట నుంచి అంటే అవ్వదు కదా. సో
సరే అయితే ఇంక నేను గుడ్లు పులుసు వండేస్తానులే అని చెప్పేసి పప్పు అయితే గ్రైండర్లో వేసేసి గుడ్లు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి వంకాయ అలాగే ములక్కాడ అవన్నీ కట్ చేస్తూ ఉన్నా. వంకాయ ములక్కాడ కోడిగుడ్డు పులుసు అనమాట. సో జలుబు చేసినప్పుడు ఇలా వేడివేడిగా పులుసుతో తింటే బాగుంటుంది. ఇంకా కూడా ఆ పులుసులో ఏమంటారు ఎండు చేప కానీ అంటే నెల్లూరులో ఉంటాయి, వైజాగ్లో ఏమంటారో నాకు తెలియదు కానీ నెల్లూరులో ఒట్టి చేపలు అంటారు. ఒట్టి చేపలు అంటే కొంచెం చేదుగా ఉంటుంది కానీ ఆ చేప జలుబు ఉన్నప్పుడు మంచిదన్నమాట. సో జలుబు అనేది తగ్గుతుంది అంటారు. అవి అనుకుంటే అసలు వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో అనమాట. ఆ పులుసు అయితే ఒట్టి చేపల పులుసు అంటారు. సో ఇంక ఇక్కడేమో ప్లెయిన్ కోడిగుడ్డు పులుసే చేస్తూ ఉన్నాను. ఇంట్లో మా వారు అసలు తినట్లే ఎండు చేప, అందుకే అసలు కొనట్లేదు. పోపు అయితే పెట్టేసుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ అయితే వేశాను. అలాగే కొంచెం ఇంగువ కూడా వేశాను. పులుసు కూరల్లో ఇంగువ కూడా బాగుంటుంది కదా. సో కొంచెం ఇంగువ వేసేసి తర్వాత అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను అనమాట. ఒక 2 టమాటాలు, ములక్కాడ, తర్వాత వంకాయలు. ఎక్కువ లేవు వంకాయలు అయితే, అయినా పెద్దగా ఏం తినర్లేండి, జస్ట్ నా కోసం వేసుకున్నాను అంతే. పులుసులో వంకాయ నాకు ఇష్టము, మా అమ్మకైతే చాలా ఇష్టం ఈ పులుసులో వంకాయలు. చెప్పాను కదా ఒట్టి చేపల పులుసు అని చెప్పి. అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయండి. వైజాగ్లో పిత్తన్ పరుగులో ఏవో అంటారండి, నాకు సరిగా రావట్లేదు చెప్పడానికి. అవన్నమాట. అవి జలుబు ఉన్నప్పుడు తింటే అది వెంటనే జలుబు తగ్గిపోద్ది అంటారు. బాగా మిరియాల పొడి వేసుకొని చేస్తారు పులుసు, బాగుంటుంది అనమాట. సో ఇంకా కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి చింతపండు రసం అయితే వేసేసాను. కొంచెం వాటర్ అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకాలి కదా. అయితే మా వాళ్ళు పులుసు చిక్కగా తింటారు, నాకేమో పులుసు చిక్కగా ఇష్టం. మా వాళ్ళకి ఏంటంటే కొంచెం పలచగా ఉండాలి, అందుకే కాస్త వాటర్ ఎక్కువ వేసి మూత పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే అవి బాగా ఉడకాలి కదా. ఎంత పులుసు ఉడికితే అంత రుచిగా ఉంటుంది. సో అందుకని చెప్పి సిమ్లో పెట్టేశాను. ఇంక ఈ లోపల పప్పు అయితే గారెలకైతే పప్పు తీసేసాను, అంటే మెదిగిపోయింది. ఇది వచ్చేసి ఇడ్లీకి అనమాట. సో ఈ రవ్వ నేను స్పెన్సర్స్లో తెప్పించాను. సారీ స్పెన్సర్స్ కాదండి, జియో మార్ట్లో తెప్పించాను. మీకు చూపించాను కదా, జియో మార్ట్లో సన్న రవ్వ అయితే దొరుకుతుందండి. ఇడ్లీ సూపర్గా వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటుంది. సో అవి మీరు ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే రిలయన్స్కైనా వెళ్ళి లూజ్ ఉంటుంది, లూజ్ తెప్పించుకోండి. ఒకవేళ జియో మార్ట్లో ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే జియో మార్ట్ వాళ్ళది ఉంటుంది కదా బ్రాండ్, సో అది వాళ్ళ బ్రాండ్ అయితే తెప్పించుకోండి. లూజ్ అనమాట, లలిత బ్రాండ్ అట్లా కాకుండా రిలయన్స్ వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ ఇడ్లీ రవ్వ చాలా బాగుందన్నమాట. సో ఇంక పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంక లోపల ఇదిగోండి గారెల పిండి కూడా రుబ్బేసుకున్నాను. సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. రేపు ఉదయం గారెలు వేసేస్తాను అనమాట. అంటే అడుగుతూ ఉన్నారు అందుకని చెప్పి. ఇంక దీంట్లో ఏం వేయను, అంటే వంట సోడా లాంటివి వేయను, ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి ఉదయానికి గారెలు క్రిస్పీగా వస్తాయి. వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నూనె పీల్చేలా ఉంటే కొంచెం ఫస్ట్ ఒక 2-3 గారెలు వేస్తాం కదా, నూనె పీలిస్తే ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి కలిపేస్తే అప్పుడు గారెలు ఏమి ఆయిల్ పీల్చవన్నమాట. గారెలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో ఆ తర్వాత అంటే కొంతమంది అడుగుతారు కదా కామెంట్స్లో, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే నూనె పీల్చేస్తుంది అక్క అని. అవును పీలుస్తుంది, ఒక్కొక్కసారి పీలుస్తుంది. అందుకే నేను పప్పులో అస్సలు వాటర్ వేయకుండా రుబ్బుకున్నా అనమాట. రుబ్బుకున్న తర్వాత గారెలు వేసేటప్పుడు ఒకవేళ నూనె పీలిస్తే ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి కలిపేస్తే గారెలు క్రిస్పీగా ఉంటాయి, నూనె పీల్చదు, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో అది ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, ఇంక ఇక్కడేమో గుడ్లు పులుసు కూడా అయిపోయింది. నేనైతే వేడిగా అయితే భోజనం చేసేస్తాను. సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.